బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పరిధిలో గల జాతీయ రహదారిపై తెల్లవారుజామున అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణకు సుమారు 40 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎదురుగా హిరియూరు వైపు వెళుతున్న కంటైనర్ లారీ అతి వేగంతో ఢీకొట్టింది. కంటైనర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా వాహనం కంట్రోల్ కోల్పోయి డివైడర్ను దాటుకుని అవతలి వైపు వస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రావడానికి వీలు లేక లోపలే చిక్కుకుపోయారు. కొందరైతే బయటకు దూకేశారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్రదుర్గ ఎస్పీ రంజిత్ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని వెంటనే చికిత్స కోసం సిరా, హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం రోడ్డుపై ఉన్న బస్సు శకలాల్ని తొలగించి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. ఈ ఘటనపై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. గాయపడ్డ బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు మంత్రి. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం. సరే యోగానంద్, ఈ ప్రమాదానికి సంబంధించిన దాంట్లో గాయపడ్డటువంటి వాళ్ళకి ఎటువంటి వైద్యం అందించడం కోసం ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. సో దాంట్లో ఈ ప్రమాద తీవ్రత ఇంత భారీగా పెరగడానికి కారణం ఏమని చెబుతున్నారు? రాజేష్, కర్ణాటక రోడ్డు ప్రమాదం ఏదైతే చూస్తున్నాం మనము, అది లారీ డివైడర్ ఢీకొట్టి వేగంగా వస్తూ అటువైపు వెళ్తున్న బస్సును ఢీకొట్టడంతో కూడా ఆ ప్రమాద తీవ్రత పెరిగాయని చెప్పొచ్చు. అయితే డ్రైవర్ కు కంట్రోల్ లేకపోవడం వెహికల్ పై ఒకసారి కూడా డివైడర్ ఢీకొట్టి అటువైపుగా రాంగ్ రూట్ లో అయితే రాంగ్ రూట్ లోకి వెళ్లి మరి బస్సును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగాయని చెప్పొచ్చు. అయితే ఒకసారిగా ప్రమాదం సంబంధించి అర్ధరాత్రి టైంలో జరగడంతో అంతా ప్రయాణికులు పడుకున్న సమయంలో జరగడంతో ఎవరు తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. సుమారుగా 17 మందికి పైగా సజీవ దహనం అక్కడికక్కడే అయ్యారు. మిగతా వారిని, గాయపడ్డ వారిని సిరా మరియు హిరియార్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరు కొంతమంది కూడా తరలించి తెలుస్తోంది. అయితే ఒకవేళ అనంతపురంకు వస్తే అధికారులు తీసుకొస్తే, ఎందుకంటే అనంతపురం కూడా దగ్గరలో ఉంటుంది కాబట్టి అనంతపురం తీసుకొస్తే ఇక్కడ అధికారులు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా మంత్రి సత్యకుమార్ కూడా ఆదేశించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హిరియార స్టేషన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆగకుండా ఆ బస్సు శకలాలను, లారీ శకలాలను కూడా తరలించారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అజిత్ కుమార్ కూడా సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆ బాధితులకు వేగంగా చికిత్స అయితే బస్సు దారికి అడ్డుగా ఉందో బస్సును కూడా పూర్తిగా తొలగించారు. ఈ ఘటనలో లారీ కూడా పూర్తిగా దగ్ధం కావడంతో ఆ లారీ డ్రైవర్ బతికి ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగుతోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. చిత్రదుర్గ, కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణం సురక్షితంగా సాగాల్సినటువంటి మంటల్లో బస్సు ప్రయాణం దగ్ధమైపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు దాదాపు 18 మంది సజీవ దహనం అయిపోయారు. సో ఈ ఘటనపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయింది. మంత్రి సత్యకుమార్ అక్కడ ఆ బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించడం కోసంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.